గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ కంచరపాలెంలో జరిగిన భారీ చోరీలో బిగ్ ట్విస్ట్. ఇంటి దొంగ పనే అని పోలీసులు పసిగట్టేశారు. అర్ధరాత్రి 1 గంటకు ముగ్గురు ముసుగు దొంగలు ఇంటికొచ్చి నా మనవణ్ణి నన్ను బంధించి మరీ నా ఒంటిపై ఉన్న 12 తులాల బంగారంతో పాటు బీరువాలో ఉన్న 3 లక్షల రూపాయల నగదు కూడా దోచుకుపోయారు. ఇంటిలో ఉన్నటువంటి కార్ కీస్ పట్టుకొని మరీ కార్లోనే పరారీ అయిపోయారంటూ ఓ వృద్ధురాలు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి. అయితే ఇది ఇంటి పని దొంగ అని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళే ఇది ఒక ప్లాన్ ప్రకారం చేశారని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కనిపెట్టేశారు. సో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటో అడిగి తెలుసుకుందాం. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రతి బాగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఇంటి దొంగ పని అని పసిగట్టేశారు ఆల్రెడీ, బట్ ఇంకా డెప్త్ ఏంటి అని తెలుసుకునే క్రమంలో ఆ అబ్బాయితో పాటు మరొక ముగ్గురు కూడా ఏంటి సార్ అసలు కృష్ణకాంత్ ఏవన్గా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మాకు డౌట్ వచ్చింది ఇంటి దొంగ ఉండొచ్చు అని. ఎందుకంటే ఆ పర్టికులర్ ఇంటికి ఆ టైం రావడం అనుమానం మాకు ఇమీడియట్గా అనుమానం వచ్చింది. సో కానీ వాళ్ళు మిస్లీడ్ చేయడానికి నంబర్ 1 ముసుగు ధరించి రావడం, నంబర్ 2 హిందీలో మాట్లాడడం, ఇటువంటి ఏమో క్రైమ్ పార్వతీపురం మాన్యం జిల్లా తిరుపతి జిల్లాలో జరగడం. సో అన్ని యాంగిల్స్ కూడా మేము విచారించాము. మొబైల్ ఇంట్లో ఉన్న వాళ్ళ మొబైల్ చూస్తే స్క్రూటినైజ్ చేస్తే అప్పుడు ఒక మెసేజ్ కనిపించింది, సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ కోల్కతా. అది కోడ్ వర్డ్ అని మాకు అనిపిస్తే అప్పుడు ఇంకా అనుమానం పెరిగితే మేము యాంటిసిడెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తే మాకు ఏం తెలిసిందంటే మనవాడు అతను కాలేజ్ స్టూడెంటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దాదాపు 20 లక్షల వరకు నష్టం పాలయ్యారని, అప్పులు పాలయ్యారని తెలిసింది. అప్పుడు మా అనుమానం ఇంకా పెరిగింది. అప్పుడు ఇంట్రోగేట్ చేస్తే అబ్బాయి బ్రేక్ డౌన్ అయ్యి ఇంకా 3 ఫ్రెండ్స్తో కలిసి మేము ఈ రాబరీ చేయించామని మేమే పిలిచాము, మేమే చెప్పాము ఎప్పుడు రావాలి, ఎక్కడ ఏం దొరుకుతుంది అంతా మేమే బ్రీఫ్ చేశాము అని అబ్బాయి ఒప్పుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి మా టీమ్స్ బయలుదేరి చాకచక్యంగా మిగిలిన 3 కూడా పట్టుకొని రావడం, మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం అది జరిగింది. ఇదే రాబరీ చూసి ఇంకొక రాబరీ దువ్వాడ లిమిట్స్లో జరిగింది అగనంపూడి. ఆ రాబరీని కూడా పట్టుకుంటే అతను కూడా ఈ వ్యక్తి ఈ రాబరీ బాగా విజయవంతంగా జరిగిందని అదే రాబరీ నుండి చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి ఆ స్ఫూర్తిగా నేను కూడా రాబరీ చేసి ఇప్పుడు పట్టుబడ్డామని ఇప్పుడు రిపెంట్ చేస్తున్నారండి. సో మేము అందరికీ తెలియజేస్తున్నాం, ఈ మంచి చాకచక్యంగా పట్టుకొని రావడం, 2-3 డేస్లో ఈ రాబరీస్ అన్నీ ఛేదించడం. ఇది వైజాగ్ క్రైమ్ వింగ్ చాలా చక్కగా చేశారండి. వైజాగ్ క్రైమ్ డీసీపీ గారికి, ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్ వెస్ట్ క్రైమ్, సబ్ ఇన్స్పెక్టర్ కంచర్పాలెం అండ్ వాళ్ళ సిబ్బందికి మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, 20 లక్షలు అప్పు అయిపోయాను అన్న విషయాన్ని ఇంట్లో చెప్పడం జరిగిందా సార్? ఈ A1 వల్ల నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్న వచ్చేసి కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారండి. ఆ విషయం వాళ్ళకు తెలిసింది అని, అప్పులు ఉన్నాయని వాళ్ళకు తెలుసు అని మాకు తెలిసింది. కానీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు ఇదంతా ఇంకా వివరంగా ఇంట్రోగేట్ చేస్తే మాకు తెలుస్తుంది. కానీ ఈ విషయం నుండి మనం అందరం ఒక విషయం నేర్చుకోవచ్చు. మన ఇంట్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువ డబ్బు తక్కువ టైంలో సంపాదించడానికి ఏదైనా ఇటువంటి పనులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఆపాలి, మందలించాలి, సలహా ఇవ్వాలి. వాళ్ళందరికీ తెలియజేయాలి. మన జాతిపిత మహాత్మా గాంధీ మాట, there is enough in the world for everyone's need but not enough for everyone's greed. మనం మర్యాదగా బతకాలి, కానీ చాలా ఎక్కువ ఆశ ఉంటే
మనం తప్పు చేస్తాము, ఆ తప్పు మనం చేయకూడదు, అందరం జాగ్రత్తగా ఉండాలి. సరే, కేసుని ఛేదించే క్రమంలో క్లూ పాయింట్ అండ్ ఏంటి సార్ కీ పాయింట్ ఎక్కడ మీకు కనెక్ట్ అయ్యింది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం రావడం, ఇంటి దొంగ పని ఉండొచ్చు. నంబర్ 2 యాంటిసిడెంట్ వెరిఫికేషన్ చేయడం. నంబర్ 3 మొబైల్ ఫోన్ సేకరించి సీజ్ చేసి స్క్రూటినైజ్ చేయడం. నా అభిప్రాయంలో ఈ 3 కీ పాయింట్స్, ఈ 3 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటూ బాగా కష్టపడి ఇంట్రోగేట్ చేయడం. ఆ ఇంట్రోగేట్ చేయడంలో మన టీం చాలా చక్కచక్కంగా ఇంట్రోగేట్ చేస్తేనే వాళ్ళు బ్రేక్ డౌన్ అయ్యారు. లేకపోతే అతను నార్మల్గా బిహేవ్ చేసేవాడు. ఈ రాబరీ జరిగింది, మేము చాలా బాధపడ్డాము, మా మొత్తం పోయింది అని బాగా నటించారు. సో ఎటువంటి పరిస్థితుల్లో అతను ఇనిషియల్గా ఏమీ డైవల్ట్ చేయలేదు. కాబట్టి బాగా ప్లాన్ చేసి అతను తెలివైన వ్యక్తి, అంత పకడ్బందీగా చేశారండి. ఇలా పోలీసు వాళ్ళు చాకచక్యంగా పట్టుకుంటారని అతను కానీ అతని స్నేహితులు ఎవరు ఊహించలేదు. సార్, ఇప్పుడు ఈ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, మిగతా ముగ్గురు కూడా వాళ్ళ స్టడీస్ ఏమైనా ఉన్నాయా సార్, లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తూ ఈ అబ్బాయికి సహకరించారు? ఈ మిగిలిన ముగ్గురు స్నేహితులు చూస్తే ఇంకొకడు అబ్బాయి క్లాస్మేట్ సేమ్ కాలేజ్లో చదువుతున్నారండి. ఇంకా ఇద్దరు చూస్తే ఒకడు వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తారండి. 4వ వ్యక్తి జొమాటోలో పనిచేస్తున్నారు. సో వాళ్ళు డిఫరెంట్ ఒకేషన్లో పరిచయం అయ్యారు. ఇద్దరు క్లాస్మేట్స్ కాబట్టి సేమ్ కాలేజ్లో చదువుతున్నారంటే వాళ్ళు ఇద్దరికి అప్పటి నుండి చాలా రోజుల నుండి పరిచయం ఉంది. మిగతా ఇద్దరితో కూడా పరిచయం అయ్యి తర్వాత అందరూ కన్సల్ట్ చేసి ప్లాన్ తయారు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ తరహా కేసులు చూస్తే లావిష్ లైఫ్కి అలవాటు పడి ఈజీ మనీ కోసం ఇట్లా చేస్తున్నారు. ఏకంగా ఇంటి సభ్యుల్ని కూడా చీట్ చేయడానికి తెగిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ అబ్బాయి బర్త్డే కూడా మరొక 2 రోజుల్లో బర్త్డే ఉందట. వాళ్ళ నాన్నగారు ఇంతకుముందు కూడా అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఇచ్చారట. ఇక ఒక బిగ్ అమౌంట్ నీకు ఇస్తున్నానరా, ఇక బర్త్డే నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయని కూడా చెప్పినప్పటికీ కూడా ఈ అబ్బాయి మళ్ళీ ఈ ప్లాన్ వర్కౌట్ చేయటం, మీరు టీనేజర్స్కి ఎట్లాంటి మెసేజ్? ఇప్పుడు ఇక్కడ టీనేజర్స్కి కూడా మెసేజ్ ఉంది, తల్లిదండ్రులు కూడా మెసేజ్ ఉంది. ఈరోజు మనం అందరం బిజీగా ఉంటాం, ఏం పని లేకపోతే మొబైల్ చూస్తూ ఉంటాం. కానీ తల్లిదండ్రులతో మాట్లాడడానికి పిల్లల దగ్గర టైం ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడడానికి టైం ఉండదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఈరోజు జరుగుతున్నాయి. సో తల్లిదండ్రులు మరోవైపు పిల్లలు ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఎవరికి ఇష్టం లేదు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఇష్టం చూపెట్టడం లేదు. మరోవైపు పిల్లలకు కూడా ఇష్టం లేదు తెలుసుకోవడానికి, వాళ్ళు డిఫరెంట్ వరల్డ్లో జీవిస్తున్నారు. ఈ పరిస్థితిలో పాతకాలంలో ఒక క్లోజ్ నీట్ ఫ్యామిలీగా ఉండేది, ఇప్పుడు ఆ సిస్టమ్ పోతా ఉంది. అందుకే ఈ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు. అదే మాదిరిగా పిల్లలతో రెగ్యులర్గా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో ఫ్రెండ్గా ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తే వాళ్ళు చాలా విషయాలు షేర్ చేస్తారు. ఈరోజు కూడా మేము చూస్తుంటాం, అమ్మాయి సడన్గా పడిపోయారు ఒక అబ్బాయితో కలిసి, తల్లిదండ్రులకు తెలియదు. అప్పుడు తెలుస్తుంది ఈ అమ్మాయి నా అమ్మాయి, మేము ఈరోజే ఒక కేసు వచ్చింది, నా అమ్మాయిని మేము చదివించాము, అమ్మాయి MBBS పాస్ చేసి నాకు తెలియకుండా ఆ అబ్బాయితో పాడిపోయారండి. ఇప్పుడు ఆ అబ్బాయి తాలూకా వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు ఇది మా జీవితం, మీరు ఇంటర్ఫియర్ చేయకండి. సో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుంది మాకు తెలియదు, అందుకే ఇది ఆకస్మికంగా జరిగింది. సో తల్లిదండ్రులు పిల్లలతో ఇంకా ఎక్కువసేపు గడపాలి. అండ్ పిల్లలు వేరే మార్గంలో పోతూ ఉంటే, తప్పుడు చేస్తూ ఉంటే ఇనిషియల్గా ఆపాలి. చాలా అనుకోండి ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా నష్టపోతున్నారు, మనం ఇమీడియట్గా ఆపి ఆ పరిస్థితి ఫర్దర్ రాకుండా చూడాలి. కానీ తల్లిదండ్రులు వాళ్ళ డ్యూటీ చేయకపోతే, సరైన టైంలో సరైన అడ్వైస్ ఇవ్వకపోతే, పిల్లల జీవితంలో ఏం జరుగుతుంది ఆ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకోకపోతే పిల్లలు కూడా ఏం ఆలోచిస్తారు, సరే మా జీవితం మేము నిర్ణయం తీసుకుంటాం, మా ఇష్టం ప్రకారం చేస్తాం, ఇంకా తప్పులు చేస్తూ ఉంటారండి. మనం అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు తక్కువ వయసు ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసి ఉంటారు,
కానీ తర్వాత అనుభవించారు, నేర్చుకున్నారు, అప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. కాబట్టి వాళ్ళ దగ్గర అనుభవం ఎక్కువ. ఆ అనుభవంతోనే వాళ్ళు పిల్లలకు నేర్పించాలి, కరెక్ట్ మార్గం చూపెట్టాలి. కానీ ఆ బాధ్యత తల్లిదండ్రులు వహించకపోతే పిల్లలు తప్పులు చేస్తారు, అప్పుడప్పుడు ఇటువంటి నేరాలు చేస్తారు. లాస్ట్ క్వశ్చన్, ఈ రాబరీ కేసులో కొడుకే నేరస్తుడు అని తెలిసిన తర్వాత పేరెంట్స్ ఇవన్నీ కేసులు లేకుండా చూడండి అని కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం అట్లాంటివి జరిగిందా? ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు చాలా గుండె పగిలిపోయేటటువంటి విషయం ఇదంతా కూడా. చూడండి, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు ఎవరు రిక్వెస్ట్ చేయలేదు. కానీ ఎవరైనా తల్లిదండ్రులు ఆ మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది, తప్పదు. కానీ మన చట్టం ఎలా ఉందంటే చట్టం అందరికీ సమానమే, అందరికీ వర్తిస్తుంది. కాబట్టి సింపాథీ ఉన్నప్పుడు కూడా మేమేం చేయలేం. కాబట్టి చట్టం తన పని చేస్తుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.